హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ బ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే IQ Z10R ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముఖ్యంగా స్టూడెంట్స్ ఉంటారుగా, వాళ్ళని దృష్టిలో పెట్టి వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ మ్యాక్స్ 20,000 లోపలనే ఉంటారు కదా. సో అక్కడ కెమెరా పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ, లేదా ఇక్కడ గేమింగ్ పరంగా కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టి ఈ మొబైల్ని తీసుకురావడం జరిగిందనమాట. వీళ్ళు కూడా చెప్తున్నారు మేము స్టూడెంట్స్ని టార్గెట్ చేసి తీసుకొచ్చామని, దీన్ని డిజైన్ గిట్లా చూసి. సో మొత్తానికి ఏంటంటే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. ఓకేనా? ఫస్ట్ దీన్ని డ్యూరబిలిటీ చూసుకున్నట్లయితే దీనికి ఏంటంటే డిస్ప్లేకి ప్రొటెక్షన్గా చూసుకున్నట్లయితే స్కాట్ సెన్సేషనల్ గ్లాస్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక సైడ్స్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. మిలిటరీ హై స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగిందనమాట. దీని థిక్నెస్ చూసుకుంటే 7.39 mm థిక్నెస్ ఉంటుంది. 183.5 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.77 inches ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1800 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2000 nits ఇస్తే బాగుండు అనిపించింది అనమాట. కనీసం 1800 nits వచ్చే సన్లైట్లోకి వెళ్తే అంత బ్రైట్గా అవపడేది. కనీసం 2000 ఇచ్చినా బాగుండని నాకు అనిపించింది. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ మొబైల్ ఏంటంటే డ్యూయల్ 5G సిమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB 12GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128GB అలాగే 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో అయితే ఇది వస్తుంది అనమాట. ఇక అలాగే దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 5700 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 44 వాట్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బట్ ఏంటంటే 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇస్తారనమాట. ఈ మధ్య స్టూడెంట్స్ కూడా చాలా మంది యూట్యూబ్కి వచ్చి వీడియోస్ చేయడం అలాంటివి కూడా చేస్తున్నారు కాబట్టి. ఓకేనా? బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, గుర్తుపెట్టుకోండి. దీన్ని యూజ్ చేసి కూడా మీరు 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? OIS కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే 2 మెగాపిక్సెల్ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ఔరా LED లైట్ అయితే మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఇది చాలా బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 115 మీద వస్తుంది, ఫన్ టచ్ OS 15 మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ 3+4 ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే Wi-Fi 6కి బ్లూటూత్ 5.4 ఉంటుంది. USB Type-C తో వస్తుంది. IR బ్లాస్టర్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూద్దాం. ఓకే, 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,499 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,499 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ వచ్చేసి 23,499 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ సేల్ చూసుకున్నట్లయితే జూలై 29th అయితే వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే అమెజాన్ అలాగే ఏంటంటే IQ ఇండియా వెబ్సైట్లో కొనొచ్చు అనమాట దీన్ని. అలాగే ఇక్కడ వీళ్ళు 2000 రూపీస్ అయితే మీకు ఆఫర్ కూడా ఇస్తున్నారన్నమాట. HDFC అలాగే యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, దాని మీద 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తారంట. సో ఈ కార్డ్స్ లేని వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఏమైనా ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసినా మీకు 2000 రూపీస్ అయితే అడిషనల్ డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. లేదు నా దగ్గర ఇది కూడా కాదు, నేను ఇప్పుడే మొబైల్ కొనాలనుకుంటే నో కాస్ట్ EMI ద్వారా అయితే 6 months అయితే ఈ మొబైల్ని మీరు కొనవచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. నో కాస్ట్ EMI ద్వారా. ఓకేనా? ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తే ఒకసారి మీరు చెక్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మొబైల్ని స్టూడెంట్స్ని టార్గెట్గా పెట్టి తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? ఇక ఏంటంటే రేపు ఏంటంటే Realme 15 సిరీస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.